ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి వెళ్దాం. అక్కడ మన ప్రతినిధి మణికేశ్వర్ ఉన్నారు. మణికేశ్వర్, ప్రస్తుతం ఇచ్చోడ వద్ద పోలింగ్ ఎట్లా కొనసాగుతోంది, అట్లాగే ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా కూడా పోలింగ్ ఎట్లా ప్రారంభమైంది, ఆ వివరాలు ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ సజావుగా ప్రారంభమైంది. అంటే ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్లో ఇవాళ 506 జిల్లా గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది మొదటి విడతలో. అయితే ఇందులో 60 సర్పంచులు ఏకగ్రీవమైనవి. ఒక 9 గ్రామ పంచాయతీలకు నామపత్రాలు దాఖలు కాలేదు. మిగిలిన 439 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి 1637 మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మొదటి విడతలో ఆదిలాబాదు, నిర్మలు, కుమరంభి, మాసిబాజేలు, మంచిర్యాల జిల్లాలో ఈ 437 పంచాయతీలకు గాను 1637 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దాదాపు 6.5 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మనం ఇప్పుడు ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే ఇచ్చోడ పంచాయతీ పరిధిలో ఉన్నాం. మనం ఇప్పుడు ఎన్నికలకు అక్కడ జరుగుతున్నాయి. ఆ ఎన్నికల నిర్వహణకు రెవెన్యూ యంత్రాంగం పటిష్టమైన పటిష్టమైన ఏర్పాటు చేసింది. అయితే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం కల్లానే దీన్ని 1 గంట వరకే పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు భోజన విరామం. 2 గంటల నుంచి ఎన్నికలు అంటే సర్పంచ్, వార్డు సభ్యుల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అయితే 1 గంట లోపలనే ఈ పోలింగ్ అంతా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి చాలా చోట్ల బారులు తీరుతున్నారు ఓట్ల వచ్చి. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం పోలీసు యంత్రాంగం అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని ఒక విమర్శ వస్తుంది. అంటే ఎన్నికల సంఘం చెప్పినట్టుగా 18 గుర్తింపు కార్డు తీసుకొని వచ్చిన వాళ్ళని పోలింగ్ లోపలికి అనుమతించాలి. కానీ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో కేవలం అంటే ఒక పెన్ను, ఫోను లేదా కనీసం పర్సు లాంటివి ఉన్న వాళ్ళని కూడా ఓటర్ల లోనికి అనుమతించకపోవడం కొంత విమర్శ దారితీస్తుంది. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతంలో ఇచ్చోడలో పోలీసు యంత్రాంగం గుర్తింపు కార్డులు కాకుండా వచ్చిన ఓటర్లు బరిలో నిలిచిన అభ్యర్థులకు కూడా పోల్ సీట్లు అడగడం కొంత వివాదాస్పదమైంది. అంటే బారులు తీర్చి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన చూడాల్సిన పోలీసు యంత్రాంగం దానికి భిన్నంగా గుర్తింపు కార్డులు కాకుండా మిగతా కనీసం వెంట వచ్చిన పెన్ను, ఫోను, పర్సు లాంటి మహిళల్ని కూడా అనుమతించకపోవడం కొంత విమర్శకు దావతీసింది. మనం ఇప్పుడు దాన్ని ఈ విషయం తెలుసుకుని కొంత ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్ళింది. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ రాజేశ్వర్ కూడా వచ్చారు. సరే, ఎన్నికల నిర్వహణకు మీరు అన్నీ ఏర్పాటు చేశారు, కానీ ఓటు హక్కు వినియోగించుకోవాలని సజావుగా చూపించారు. కానీ ఇప్పుడు పోలీసులు చిన్న చిన్న సమస్యల్ని కూడా తీసుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మీ దృష్టికి కూడా వచ్చినట్టు. ఇప్పుడు 18 ఓటర్ ఐడి కార్డ్స్ ఉన్నాయి. ఆ 18 ఓటర్ ఐడి కార్డ్స్లో 18 రకాల ఐడి కార్డ్స్ను ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. దాంట్లో ఏది తీసుకొచ్చినా అలౌ చేస్తారు. అయితే ఒకటి ఏంటంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లాంటి వాటి మీద నిషేధం ఉంది. కాబట్టి ఓటర్స్ కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకొని వాటిని తీసుకురాకుండా మామూలు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసిపోతే బాగుంటుంది. దాంతోపాటు ఈరోజు ఫస్ట్ ఫేజ్లో దాదాపుగా 1,53,098 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అన్ని చోట్ల జిల్లా యంత్రాంగం పక్షాన ఈ యొక్క సజావుగా ఏర్పాట్లు చేశాం. ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి 166 పంచాయతీల్లో 32 యునానిమస్ బోను, 134 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో 1154 వార్డ్స్లో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని చోట్ల జిల్లా యంత్రాంగం పక్షాన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, ప్రజలు ఉత్సాహంగా వచ్చి ఓటేస్తున్నారు. ఇదే పద్ధతిలో అంటే మీకు ఇచ్చినటువంటి ఐడి కార్డ్స్లో ఆధార్ కార్డు కానీ, ఎలక్షన్ ఐడి కార్డు కానీ, పట్టదారు పాస్బుక్ కానీ, బ్యాంక్ బుక్ కానీ, ఇంకేదైనా గుర్తింపు పొందిన ఐడి కార్డ్స్ 18 రకాల ఐడి కార్డ్స్ ఏవి తీసుకొచ్చినా వాళ్ళని అలౌ చేస్తారు. అయితే మీ వార్డు ఏ వార్డులో ఉంది, మీ ఓటు ఏ సీరియల్ నెంబర్ వద్ద ఉందనేది మీరు వెంట తెచ్చుకున్నట్టయితే మీకు ఈజీ ఉంటుంది ఓటు వేయడానికి. కాబట్టి దీన్ని గమనించి ప్రజలు సహకరించాల్సిందిగా కోరుచున్నాము. మరియు జిల్లా యంత్రాంగం పక్షాన ఎన్నికలు సజావుగా జరగడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. 1 గంట తర్వాత 2 o'clock నుంచి కౌంటింగ్ జరుగుతుంది. దానికి అనుగుణంగా తగు ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఇప్పుడు ఇచ్చోడనే కాకుండా కొన్ని ప్రాంతాలలో పోలీసులు అంటే మీరు అన్నట్టు ఎలక్ట్రానిక్ వస్తువులు కాకుండా పర్సు లాంటిది లేదా పోల్ సీట్ తీసుకోవడానికి లోపలికి వెళ్దామన్నా కూడా ఓటర్లను అనుమతించకపోవడంతో కొంత అసంతృప్తి, అసమ్మతి దారి. అంటే మీ దృష్టికి ఇప్పుడు వచ్చిన ఇట్లాంటి వాళ్ళని అంటే ఒకవేళ అలాంటి వెనక్కి పంపిస్తే మళ్ళీ పోలింగ్ అంటే ఓటు వేసుకోవడానికి కూడా రాకపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికైనా కొంత పోలీసులకు కొన్ని సమన్వయం చేసే పరిస్థితి ఏమైనా ఉంటుంది?
లేదు అట్లాంటిది ఏం జరగదు. ఎందుకొరకంటే ఖచ్చితంగా వచ్చిన ఓటర్ను ఓటేసే విధంగానే చూడము. అంటే కొన్ని ఏవైనా స్పైస్ లాంటి ఐటమ్స్ తెచ్చుకొని తను ఎవరికి ఓటేసిన అనేటువంటి విషయాన్ని బయటకు వెళ్తే ఇది ఓట్ సీక్రెట్స్ అనేది ఉంటుంది. కాబట్టి కొంత ముందు జాగ్రత్త చర్యలకు భాగంగా వాళ్ళు ప్యూర్గా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లాంటివి కానీ ఏదైనా వస్తువులను క్యారీ చేసే అవకాశం ఉన్నటువంటి వాటి విషయంలో మాత్రం రిస్ట్రిక్షన్ పెట్టడం జరుగుతుంది. మిగతా విషయాల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా ఉన్నా కూడా దాన్ని సమన్వయం చేస్తాం. సమన్వయం చేసి ప్రజలు ఓటేసే విధంగా స్వచ్ఛందంగా ఓటేసే విధంగా తగు చర్యలు అనేవి తీసుకుంటాం. సార్ ఇప్పుడు 1 గంట మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్కు వేయడానికి బారులు తీరారు జనము. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కానట్లయితే అలాంటి వాళ్ళకి 1 గంట తర్వాత అవకాశం ఉంటుందా ఉండదా, లేదా 1 గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామం, 2 గంటల నుంచి మళ్ళీ కౌంటింగ్ అనే దానికి ఆస్కారం ఉండడంతో ఇప్పుడు సమయంలో అనుకూలంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్లయితే వాళ్ళకి అవకాశం ఇస్తారు ఇవ్వాలి. 1 o'clock వరకు ఎవరైతే వచ్చి క్యూలో ఉంటారో పోలింగ్ కేంద్రానికి వచ్చి వరుసలో నిలబడతారో ఆ 1 o'clock లోపు పోలింగ్ కేంద్రంలో ఎంటర్ అయినటువంటి ప్రతి వ్యక్తికి వాళ్ళు క్యూలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ ఇచ్చి అతను పూర్తయ్యే వరకు అది ఇంకా హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు, 20 నిమిషాలు పట్టొచ్చు, అలా లాస్ట్ పర్సన్ ఓటేసే వరకు టైం ఇస్తారు. కాకపోతే పోలింగ్ కేంద్రం లోపలికి 1 o'clock వరకు వచ్చిన వాళ్ళనే తీసుకుంటారు, 1 తర్వాత వచ్చిన వాళ్ళని తీసుకోరు. కాబట్టి అది గుర్తించండి. వచ్చి మీరు 1 o'clock కల్లా లైన్లో ఉన్నట్టయితే ఆ లైన్లో ఉన్న ప్రతి వ్యక్తికి వాళ్ళు ఏం చేస్తారంటే 1 o'clock ఆ యొక్క క్యూలో ఉన్నటువంటి వ్యక్తికి చివరి నుంచి స్లిప్స్ ఇస్తారు సీరియల్ నెంబర్తోని. ఆ స్లిప్స్ ఇచ్చి లాస్ట్ పర్సన్ కూడా ఓటేనిస్తారు. అది 1:30 కావచ్చు, 1:40 కావచ్చు క్యూ కనుక ఎక్కువ ఉన్నట్టయితే. బట్ 1 o'clock తర్వాత వచ్చిన వాళ్ళని మాత్రం అలౌ చేయరు. 1 o'clock కల్లా వచ్చి వాళ్ళు క్యూలో నిలబడ్డట్టయితే ఖచ్చితంగా వాళ్ళకు ఓటేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అవసరమైతే వాళ్ళు పూర్తయ్యే వరకు ఇంకొక హాఫ్ అన్ అవర్ అయినా ఈ యొక్క పోలింగ్ను కొనసాగించి లాస్ట్ పర్సన్ ఓటేసిన తర్వాత వాళ్ళు క్లోజ్ చేసుకొని భోజనాలు చేసి 2 o'clock కల్లా మళ్ళీ కౌంటింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది అంటే జిల్లా రెవెన్యూ అంటే అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అభిప్రాయం. అంటే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అంశాలను ఇక్కడైతే ఏజెన్సీ ప్రాంతాలు ప్రధానంగా కొంత అవగాహన లేకపోవడంతో ఓటర్లకు కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. అలాంటి ఇబ్బందులు పోలీసులు కూడా దానికి ఒక సమన్వయం చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఆదిలాబాదు, మంచిర్యాల, నిర్మల్, కుమరంభీం, ఆసిఫాబాద్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పుడు తొలి విడత ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట లోపలకు ఒకవేళ ఆ బారులు తీరి ఇప్పుడు తగ్గితే ఓటర్లు రాక మధ్యాహ్నం 1 గంటకు భారీగా పెరిగే అవకాశం ఉంది. పెరిగిన వాళ్ళకు చివరి నిమిషం వాళ్ళకు ఓటు అవకాశం ఇస్తుంటే 2 గంటలకు ప్రారంభం కావాల్సిన ఓట్ల లెక్కింపు కొంత ఆలస్యం కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ తొలి విడత, 2వ విడతకు సంబంధించిన పోలింగ్ గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు మొదటి విడతలకు సంబంధించిన సజావుగా నిర్వహించేందుకు అటు అధికార యంత్రాంగం అయితే ఏర్పాటు చేస్తుంది. ఓటర్లు కూడా కొంత ఉత్సాహంగా ముందుకొచ్చే పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వల్ల దాదాపు కనిష్ట ఉష్ణోగ్రత 6 నుంచి 7 డిగ్రీల మధ్య ఉంది. కానీ ఎన్నికల వేడి మాత్రం 30 డిగ్రీల వరకు కొనసాగేట్టుగా పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మనీ, హైదరాబాద్ స్టూడియో.